PYQ. PYQ అంటే ఏంటి సార్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇదేంటి సార్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మనకు ప్రీవియస్ నాకు తెలిసి SSC CGLలో వచ్చిన క్వశ్చన్ అనుకుంటా. దీనికి 2 మెథడ్స్ డిస్కస్ చేస్తాను. మెథడ్ 1, దీనికి మెథడ్ 1 ఒక మెథడ్ ఉంది, మెథడ్ 2 సింగిల్ స్టెప్ ఆన్సర్ ఒక మెథడ్ ఉంది. రెండు చూద్దాం. మెథడ్ 1, మెథడ్ 2. మెథడ్ 1, మెథడ్ 2. మెథడ్ 1లోనూ మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాము. మెథడ్ 1లోనూ ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. అది మనకు కొన్ని చోట్ల ఉపయోగపడుతుంది కూడా. ఇప్పుడు 1 నుంచి 9 వరకు ఎన్ని అంకెలు ఉన్నాయి అని అడిగాడు అనుకోండి. 1 నుంచి 9 వరకు ఎన్ని అంకెలు ఉన్నాయి అని అడిగాడు అనుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంకెలు ఉన్నాయి. కౌంట్ చేస్తే మనం 9 అని చెప్పొచ్చు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇది లోయెస్ట్ వాల్యూ. LV అంటే లోయెస్ట్ వాల్యూ, 9 అంటే హైయెస్ట్ వాల్యూ. ఒక లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూకి మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 9 మైనస్ 1 8. 8 ప్లస్ 1 ఎంత? 9. 8 ప్లస్ 1 ఎంత? 9. లోయెస్ట్ వాల్యూ 10, హైయెస్ట్ వాల్యూ 99. మనకు మొత్తము ఎన్ని అంకెలు ఉన్నాయి? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. ఆన్సర్ ఎంత? 90. ఆన్సర్ ఎంత? 90. లోయెస్ట్ వాల్యూ ఇచ్చి హైయెస్ట్ వాల్యూ ఇచ్చి 2 నంబర్ల మధ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి కనుక్కోమంటే ఆన్సర్ ఏంటి సార్? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 123 నుంచి 576 వరకు ఎన్ని అంకెలు ఉన్నాయి? 123 నుంచి 576 వరకు మొత్తము ఎన్ని అంకెలు ఉన్నాయి? ఆన్సర్ ఏంటి సార్? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 5 మైనస్ 1 4, 7 మైనస్ 2 5, 6 మైనస్ 3 3 ప్లస్ 1. ఆన్సర్ ఎంత? 454. ఆన్సర్ ఎంత? 454. చాలా ఇంపార్టెంట్ పాయింట్. లోయెస్ట్ వాల్యూ ఇస్తాడు క్వశ్చన్లో, హైయెస్ట్ వాల్యూ ఇస్తాడు క్వశ్చన్లో. లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూకి మధ్యలో మొత్తము ఎన్ని అంకెలు ఉన్నాయి అని అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. ఇది కాన్సెప్ట్స్. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. అది ఏది ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. సహజ సంఖ్యలు ఏది ఇచ్చినా కూడా మనము ఈజీగా కనుక్కోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఈ మెథడ్ యూజ్ చేస్తే ఫస్ట్ మెథడ్ 1 నేను ఇటు పక్క చేస్తాను, మెథడ్ 2 కొంచెం రైట్ సైడ్ చేస్తాను. మెథడ్ 1 ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. 15 స్క్వేర్ మరియు 16 స్క్వేర్. 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి మధ్యలో ఉన్నామంటే 15 స్క్వేర్ తీసుకోకూడదు, 16 స్క్వేర్ తీసుకోకూడదు. మధ్యలో ఉన్న పూర్ణ సంఖ్యలు ఎన్ని? 15 స్క్వేర్కి ఎక్కువ, 225కి జస్ట్ ఎక్కువ ఉన్న పూర్ణ సంఖ్య ఏంటి సార్? 226. 16 స్క్వేర్ అంటే 256, జస్ట్ తక్కువ ఉన్న పూర్ణ సంఖ్య ఏంటి సార్? 255. క్వశ్చన్ మళ్ళీ చదవండి. 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి మధ్యలో ఉన్న పూర్ణ సంఖ్యలు అన్నాడు. 15 స్క్వేర్కి ఎక్కువ ఉండాలి, 16 స్క్వేర్కి తక్కువ ఉండాలి. అంటే ఇది లోయెస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ. లోయెస్ట్ వాల్యూ ఇచ్చాడు, హైయెస్ట్ వాల్యూ ఇచ్చాడు. ఆన్సర్ ఏమవుతుంది? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. హైయెస్ట్ వాల్యూ 255, లోయెస్ట్ వాల్యూ 226 ప్లస్ 1 29 ప్లస్ 1. ఆన్సర్ ఎంత సార్? 30. ఆన్సర్ ఎంత? 30.
15 స్క్వేర్కి 16 స్క్వేర్కి మధ్యలో ఉన్న పూర్ణ సంఖ్యలు ఎంత అని అడిగాడు. మధ్యలో ఉన్న పూర్ణ సంఖ్యలు 15 స్క్వేర్కి ఎక్కువ ఉండాలి, 16 స్క్వేర్కి తక్కువ ఉండాలి. 225కి ఎక్కువ 226, 16 స్క్వేర్కి తక్కువ 255. ఇది లోయెస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ. ఆన్సర్ ఏంటి సార్? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 255 మైనస్ 226 ప్లస్ 1, 29 ప్లస్ 1. ఆన్సర్ ఎంత సార్? 30. ఇది మెథడ్ 1. సింగిల్ స్టెప్ ఆన్సర్ ఏంటంటే ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మెథడ్ 2. సింగిల్ స్టెప్ ఆన్సర్, డైరెక్ట్గా ఏమీ చేయకుండా మనకు ఆన్సర్ వస్తుంది. మెథడ్ 2. n స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్కి n స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్కి మధ్యలున్న రైట్ పూర్ణ సంఖ్యలు ఎన్నంటే 2n. మధ్యలున్న పూర్ణ సంఖ్యలు ఎంత అంటే 2n. సార్ ఇది ఎలా వచ్చింది సార్? n స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్కి మధ్యనున్న పూర్ణ సంఖ్యలు ఎన్నంటే 2n. ఇది లోయెస్ట్ వాల్యూ, ఇది ఇక్కడ నుంచే వచ్చింది. ఇది హైయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1 తీసేసేయండి. n+1 హోల్ స్క్వేర్, n స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ 1 మైనస్ n స్క్వేర్. రైట్, హైయెస్ట్ వాల్యూ ఇది హైయెస్ట్, ఇది ఓకే. ఇది n స్క్వేర్కి నెక్స్ట్ నెంబర్ ఎంత? n స్క్వేర్ ప్లస్ 1. ఇదెంత? n+1 హోల్ స్క్వేర్ మైనస్ 1. మధ్యలో ఉన్న వాల్యూలు అంటే ఇది +1 -1, ఇదేమో మైనస్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 -1 ప్లస్ 1. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ కూడా రైట్ మిగిలింది 2n మిగులుతుంది. n స్క్వేర్ పోయింది. n స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్కి మధ్యనున్న పూర్ణాంకాలు. n స్క్వేర్ తర్వాత వచ్చే పూర్ణాంకం ఏంటి? n స్క్వేర్ ప్లస్ 1. n+1 హోల్ స్క్వేర్కి ముందున్న పూర్ణాంకం ఏంటి? n+1 హోల్ స్క్వేర్ మైనస్ 1. ఇది లోయెస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1 చేసామనుకోండి, ఆన్సర్ 2n అయింది. 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి మధ్యనున్న పూర్ణాంకాలు ఎంత? 2 × 15 30. అదే అంటే డైరెక్ట్ ఆన్సర్ 2 × 15 30. అదే 24 స్క్వేర్కి 25 స్క్వేర్కి మధ్యలో ఉన్న పూర్ణాంకాలు ఎంత సార్? 2 × 24. ఆన్సర్ ఎంత? 48. ఆన్సర్ ఎంత? 48. లాజిక్ అందరికీ అర్థమైందా? ఎలా వచ్చింది 2n కూడా నేను ఇక్కడ ప్రూఫ్ మీకు చూపెట్టాను. n స్క్వేర్కి ఎక్కువ ఉన్న పూర్ణాంకం ఏమవుతుంది? n స్క్వేర్ ప్లస్ 1. n+1 హోల్ స్క్వేర్కి ముందున్న పూర్ణాంకం ఏమవుతుంది? n+1 హోల్ స్క్వేర్ మైనస్ 1. లోయెస్ట్ వాల్యూ n స్క్వేర్ ప్లస్ 1, హైయెస్ట్ వాల్యూ n+1 హోల్ స్క్వేర్ మైనస్ 1. వాటి మధ్యలో తేడా హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1 తీసేస్తే మనకు 2n వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు వరుస సంఖ్యలు 25 స్క్వేర్ 28 స్క్వేర్ 2 × 25 కాదు, వరుసగా ఉంటేనే మనకు n స్క్వేర్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఇది జనరిక్ మెథడ్. ఇది జనరిక్ మెథడ్. ఏ మెథడ్ ఇచ్చినా లోయెస్ట్ వాల్యూ కనుక్కోవాలి, హైయెస్ట్ వాల్యూ కనుక్కోవాలి. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. నంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక్కునే పద్ధతి ఏంటి? HV మైనస్ LV ప్లస్ 1. ఐ హోప్ అందరూ కూడా క్లాసులో చెబుతున్న ప్రతి పాయింట్ని నోట్స్ అండ్ పెన్నుతో రాస్తున్నానని నేను అనుకుంటున్నాను. రాయకపోతే